హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పారుస్ ఫ్యాషన్. మనం ఈరోజు రాయలసీమ స్పెషల్ ఘాటుగా గుత్తి వంకాయ కూరను ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇవి వంకాయలు కూడా పోలూరు వంకాయలు అన్నమాట. ఇవి గుత్తి వంకాయకు చాలా బాగుంటాయి. ఇలా నేను 1 కేజీ తీసుకున్నాను అన్నమాట వంకాయలను. ఇలా మీడియం సైజువి ఫ్రెష్గా ఉన్నటివి తీసుకొని కడిగి పెట్టుకోవాలి. అలాగే అందులోకి సరిపడినంత 1 నిమ్మకాయ అంత చింతపండును వాష్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు మిక్సీ జార్లో బాగా రోస్ట్ చేసుకున్న పల్లీలను తీసుకున్నా. అలాగే కొద్దిగా పసుపుని యాడ్ చేస్తున్నాను. పసుపుతో పాటు కారాన్ని కూడా ఒక 2-3 స్పూన్స్ మంచి ఘాటుగా ఉన్న కారం పొడి అన్నమాట ఇది తీసుకున్నా. పల్లీలు, పసుపు, కారం, ఉప్పు ఈ మూడింటిని ఇలా వేసేసుకున్నాను. కేజీ వంకాయలు కదా, సో దానికి సరిపడినంత అన్నమాట. అలాగే 1 స్పూన్నర జీలకర్రను యాడ్ చేశాను. అలాగే వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసేసి ఇలా వేసాను అన్నమాట. కరివేపాకు, వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా పొడిలాగా ఇలా వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇందులోకి టమాటాను 1 లేదా లావుదైతే 1 సరిపోతుంది, లేదంటే 2. ఇది ఆనియన్, 2 ఆనియన్స్ను కట్ చేశాను. అవి కూడా వేసేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇది గరం మసాలా పౌడరు. ఇలా పేస్ట్ లాగా గట్టిగా వస్తుంది కదా, దీన్ని పక్కన ఉంచుకోవాలి. ఇది మనము వంకాయలో ఫిల్లింగ్ చేసుకునేది అనమాట. సో ఇలా పక్కన తీసి పెట్టుకొని వంకాయలకు తొడిమలను వెనక సైడ్ పొడుగ్గా ఉంటే కొద్దిగా కట్ చేసుకొని ఇలా 2 చీలికల్లాగా 4 భాగాలు వచ్చేలాగా కట్ చేసుకోవాలి. లోపల పుచ్చులు అవి ఇవి చూసుకోవాలి. అందులో ఈ పేస్ట్ను పెట్టుకోవాలన్నమాట. అన్ని వంకాయలకు ఇలాగే నీట్గా పెట్టేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఇలా అన్నీ పెట్టి ఉంచుకోవాలన్నమాట. ఇలా చాలా స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. నేను కేజీ వంకాయలు కదా 100 గ్రామ్స్ నెయ్యి తీసుకున్నా, నూనె. అందులో ఆనియను, ఎండుమిరపకాయ, కరివేపాకు, జీలకర్ర యాడ్ చేశాను. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే కొంచెం మంచి సువాసన వస్తుంది. సో అందులో ఇప్పుడు మనం నింపి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా, వాటన్నింటినీ వేసుకొని ఇలా ఒక్కసారి కలిపి మూత పెట్టేసుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్లో వంకాయ అనేది కొంచెం మెత్తబడుతుంది. సో స్పూన్ అయితే పెట్టొద్దండి, చిరిగిపోతాయి. సో ఇలా అన్నింటినీ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో చింతపండును మనం నానబెట్టి పెట్టాం కదా, అది ఆ జ్యూస్నంతా ఇందులో వేసేసుకోవాలి. మిక్సీ జార్లో మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేస్ట్ కాకుండా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని అందులో వేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనకు మిగిలిన పేస్ట్ ఉంది కదా, దాని నుంచే మనకు గుజ్జు తయారవుతుంది అనమాట. సో ఇలా కలిపేసుకొని వాటర్తో ఇది కూడా మనము ఈ ఉడుకుతున్నటువంటి వంకాయ దాంట్లో ఈ పేస్ట్ను కూడా తర్వాత యాడ్ చేసుకుందాం. చూడండి ఎలా ఉడుకుతున్నాయో. వంకాయలు సాఫ్ట్గా చాలా బాగా ఉడికిపోతాయి అన్నమాట. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పేస్ట్ మొత్తం వేసేసుకోవాలి. గరిట పెట్టకుండా అలా తిప్పుకోండి. ఆయిల్ అనేది బయటికి రావాలన్నమాట ఉడుకుతూ ఉంటూ, మనకు అప్పుడు తయారైపోతుంది. చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు కూడా. వంకాయలు అన్నిట్లో రారాజు కదండి కూరగాయలలో. సో నాకు కూడా వంకాయ కూర అంటే చాలా ఇష్టము. సో ఇది అన్నమాట రాయలసీమ స్పెషల్ గుత్తి వంకాయ కర్రీ. ఒకసారి ఇలా చేసి చూడండి. అల్లం పేస్ట్ అందుకు వేసి చాలా బాగుంటుంది. సో మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఈ వంకాయ కూర చల్లగా అయిన తర్వాత వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. ఎందుకంటే వంకాయలో పులుపు మనం చింతపండు వేసాం కదా, కొంచెం చల్లబడితే బాగుంటుంది. అన్నం వేడిగా పెట్టుకోవచ్చు. అన్నాన్ని వేడి అన్నంలో ఈ వంకాయ కూర తింటూ ఉంటే సూపర్ అంటారు అందరూ తిన్న వాళ్ళంతా. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. చూసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా ఎలా ఉందో చెప్పడం మర్చిపోవద్దండి. చూడండి సాఫ్ట్గా ఉడికిపోయింది. వంకాయ అనేది చిరిగిపోకుండా బాగా వచ్చిందనమాట. ఎప్పుడే కానీ స్పూన్ పెట్టి తిప్పకూడదు అనమాట. తిప్పితే కూర అంతా ఛిద్రమంత్రం అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.